రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం పెడుతున్న గ్రామ సభలు మస్తు మంచిగా అవుతున్నాయట. ఏ ఒక్కరు కూడా సర్కారు మీద కోపం చేస్తలేరట. మంచిగా గ్రామ సభకు వచ్చి లిస్టుల పేరున్నా లేకపోయినా సప్పుడేక ఇంటికి పోతున్నారట. ఎక్కడనో ఒక ఆడ చిన్న చిన్న లొల్లులు అవుతున్నాయట. అవి కూడా కారు పాటోళ్ళు చేస్తున్నాయనట. మన మంత్రులు సీతక్క మేడం, ఉత్తమ్ కుమార్ సారే చెప్పిండ్రు ఈ మాట. మీరేమంటారు మరి? అవు నిజమే సార్లు, మస్తు నిజం చెప్పిర్రు. ఎవరు మరలవడ్డా వాళ్ళు కారు పాటోళ్లే. జగిత్యాల కాడ ఆఫీసర్లను అడుగుతున్న ఈ పెద్దవ్వ, ఆ పెద్ద మనిషి కూడా కారు పాటోళ్లే కావచ్చునా? ఈ లైన్ల నిలబడ్డోళ్ళందరూ కూడా వాళ్ళే ఉన్నట్టున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు కోసం ఆఫీసర్లకు దండం పెట్టి కాళ్ళు మోకిన ఈ అక్కది కూడా కారు పాటే కావచ్చు కదా. అదే కరీంనగర్ లా నిన్న మీ మీటింగ్ లో లేచి మాట్లాడితే పోలీసు వాళ్ళని తోలిచ్చిండ్రు చూడుండ్రి. ఆమెది కూడా కారు పాటే అయి ఉంటది. లేకుంటే పేదోళ్ళు ఎవరన్నా గంత మందిలో లేచి మాట్లాడతారా ఉత్తమ్ సారు? నేను రాష్ట్రానికి సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లల అన్ని ఉన్నోళ్ళకే ఇస్తే పేదోళ్ళం ఏం కావాలని మైకు పట్టుకొని అడిగిన ఈ అక్క కూడా కారు పాటోళ్ళు దోలిస్తేనే వచ్చింది కావచ్చు. పైసలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ లా లొల్లి చేస్తున్న ఈ పెద్ద మనుషులు కూడా ఆళ్ళు దోలిచిన వాళ్ళు కావచ్చును. మహబూబాబాద్ జిల్లా సోమవరపుకుంట తండాల కాంగ్రెస్ కే ఓటేసినా గాని ఏమిస్తలేరని చెప్తున్న ఈ అన్నసుతం కారు పార్టీ లీడరే కావచ్చు కదా. ఇవే కాదు సార్లు, గ్రామ సభల పేర్లు చదివితే సర్కారు మీద బద్నాం వస్తున్నది. ఆ పేర్లు చదవకుండాని ఆఫీసర్లకు చెప్తున్న ఈ కాంగ్రెస్ లీడర్ కూడా కారు పాట అయిననే కావచ్చు కదా. గవర్నమెంట్ దీంట్లో బదనం కాకుండా చూడవలసిన భర్త మనది. ఒకటి, ఆ లిస్ట్ అనేది బయట పెట్టకుండా చదవకుండా. మరి ఈ లెక్కన పబ్లిక్ అందరూ కారు పాటోలేనా సార్లు? ఇంకో ముచ్చట, రుణమాఫీ కాలేదని రైతులు అడిగితే కారు పార్టీ కుట్ర అన్నారు. రైతు బంధు అడిగితే కారు పాటోళ్ళ కుట్ర అన్నారు. పింఛన్లు అడిగితే అదే మాట. 2500 ముచ్చట అడిగితే అదే మాట. 6 గ్యారంటీలు అడిగితే అదే మాట. లాస్ట్ కు లగిచర్ల లొల్లైనా కారు పాటోళ్లే కుట్రలు చేసిండని కేసులు పెట్టిండ్రు. రేపు ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కొట్టినా, ఆనాకాలంలో వానలు బాగా పడ్డా కూడా వాళ్ళ మీదకే నూకేస్తారా ఎట్లా? రాష్ట్రంలో మీ సర్కారు ఉన్నది. పక్క పార్టోళ్ళు అన్ని కుట్రలు చేస్తా అంటే మీ పోలీసులు ఎక్కడికి పోయినరు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? ఊర్లల్లా చెట్ల మీద పుట్టల మీద పెట్టి తిట్టినట్టు అన్నిటినీ పోయిన సర్కారోళ్ళ మీదకే నూకేద్దామని చూస్తే పబ్లిక్ ఇంకెన్నొద్దులు నమ్ముతారు చెప్పుండ్రి.